ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. నేటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 8-9 వచనాలు. దీన్ని జ్ఞాపకము చేసుకుని ధైర్యముగా ఉండుడి. అతిక్రమం చేయవారులారా దీనిని ఆలోచన చేయడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునుడి. ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. ఒక విశ్వాసపరుడైనటువంటి భర్త తన భార్య క్యాన్సర్తో పోరాడుతూ మరణమునకు సమీపిస్తూ ఉండగా ఈ విశ్వాసపరుడైనటువంటి ఆ భర్త ప్రేమగల దేవుడు ఎందుకు ఈమెను ఎంత బాధ పెడుతున్నాడో అర్థం చేసుకోలేకపోయాడట. ఎందుకంటే ఆమె ఎంతో నమ్మకమైనటువంటి పరిచర్య చేసింది, అనేక మందిని క్రీస్తు పాదముల చెంతకు నడిపించింది. కాబట్టి దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిని అనుమతించాడో అర్థం కానప్పటికీ కూడా అతడు తన విశ్వాస నడకలో మాత్రము నమ్మకంగానే ముందుకు కొనసాగాడు. ఒకరోజు తన యొక్క స్నేహితుడు అతన్ని ఇలా అడిగాడట, నీవు ఎప్పటికీ దేవుణ్ణి ఎలా విశ్వసించగలుగుతున్నావు? అసలు ఇలాంటి విశ్వాసంలో నువ్వు ముందుకు కొనసాగుతున్నటువంటిది నిజమా కల? ఇది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు దానికి ఆ భక్తిపరుడైనటువంటి వ్యక్తి చెప్పినటువంటి సమాధానం ఒకటే, ఇంతకు ముందు జరిగిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పాడట. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 8-9 వచనాల్లో కూడా దేవుడు వాటినే జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండు. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నామని నిరీక్షణ లేనటువంటి నిరాశావాదము గుండా వెలుచున్నటువంటి ఇశ్రాయేలీ ప్రజలకు తెలియచేస్తున్నాడు. అలాగున నీవు జ్ఞాపకం చేసుకోగలిగితే నీ జీవితంలో ఎంతవరకు జరిగినటువంటి కార్యములలో ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఎంత శ్రద్ధ వహించాడో, ఎన్ని కార్యాలు చేశాడో, ఎలాంటి రక్షణతో నిన్ను అలంకరించి ఉన్నాడో, ఆర్థికంగా నీ జీవితాన్ని ఎలాగ లేవనెత్తాడో, ఆయన చేసినటువంటి కార్యములు, ఆయన తీర్చినటువంటి అక్కరతలు, ఆయన బాగు చేసి లేవనెత్తినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా నీ కళ్ళ ముందు నీకు కనపడతాయి, జ్ఞాపకానికి వస్తాయి. అవే నిన్ను దేవునిలో స్థిరంగా సాగటానికి పురుకొల్పుతాయి. ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ఎలాంటి నిరాశలో ఉన్నావో ఈ మాటల చేత మాట్లాడుతుండగా జ్ఞాపకం చేసుకో. దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచును గాక. ఆమేన్. దేవా, ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.